పవర్ ఒకటి తగ్గుతుంది, 2 ఉంది కాబట్టి 1 వస్తుంది. ఇక్కడ √2 యొక్క పవర్ ఒకటి పెరుగుతుంది, 4 ఉంది కాబట్టి 5 వస్తుంది. ప్లస్ 6c 6 √3 ఇక్కడ 1 ఉంది, 1 లో నుంచి ఒకటి తీసేస్తే 0, ఒకటి తగ్గించాలి కదా. ఇక్కడ 1 ఉందంటే ఇది 0 వస్తుంది. నెక్స్ట్ ఈ √2 యొక్క పవర్ ఒకటి పెరుగుతుంది, 5 + 1 అయిపోయాయి ఎక్స్పాన్షన్. ఇంకా ఎక్స్పాన్షన్ అయిపోయి బైనామియల్ పవర్ 6 ఉంది కాబట్టి టర్మ్స్ 7 వచ్చి ఉంటాయి. మీరు కరెక్ట్ గా ఎక్స్పాన్షన్ చేసి ఉంటే థీరం, బైనామియల్ థీరం స్టేట్మెంట్ కరెక్ట్ గా అప్లై చేస్తే, లేదంటే మీరు ఏదైనా తప్పు వేసినట్లే. సో ఎంచుకుంటే ఉంటాయి చూడండి, 1 2 3 4 5 6 7. ఇంకా మీకు ఇట్లా గుర్తు పెట్టుకోవచ్చు. ఎట్లా గుర్తు పెట్టుకోవచ్చు అంటే ఈడ బైనామియల్ కోఎఫిషియంట్ లో అప్పర్ టర్మ్ లోయర్ టర్మ్ ఎప్పుడైతే ఈక్వల్ అయితే ఆడికి స్టాప్ చేయి ఎక్స్పాన్షన్. ఇంకొక గుర్తు ఏంటంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ లాస్ట్ టర్మ్ లో ఫస్ట్ టర్మ్ డిసపియర్ అయిపోతుంది. అంటే √3 హోల్ టు ద పవర్ ఆఫ్ 0 = 1 అంటే కనపడదు. నెక్స్ట్ స్టెప్ లో వస్తుంది. అంటే ఫస్ట్ టర్మ్ యొక్క పవర్ 0 అయిపోతుంది, సెకండ్ టర్మ్ యొక్క పవర్ బైనామియల్ పవర్ కి ఈక్వల్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, బైనామియల్ కోసం అప్పర్ టర్మ్ లోయర్ టర్మ్ ఈక్వల్ అయిపోతే ఆడికి అయిపోయినట్లే ఎక్స్పాన్షన్. ఇంకా నెక్స్ట్ ఇది దీని ఎక్స్పాన్షన్, మైనస్ వస్తుందంటే బ్రాకెట్ పడే టర్మ్స్ ముందర, లేదంటే అది టక్కని మోసం జరుగుతుంది, మోసం చేస్తుంది. ఇంకా ఇదే ఎక్స్పాన్షన్. ఇక్కడ √3 ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వచ్చిందా కాబట్టి ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా రాస్తూ పోతావు. ఫస్ట్ టర్మ్ కు నీకు ప్లస్ ఏ వస్తుంది, 6c0 √3 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 √2 హోల్ టు ద పవర్ ఆఫ్ 0. ఇది కాపీ చేయండి. అంటే ఇక్కడ ప్లస్ ప్లస్ అన్ని ప్లస్ వచ్చినాయి, ఇక్కడ ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ వస్తాయి. ప్లస్ ఫస్ట్ టర్మ్ ప్లస్ వస్తుంది, నెక్స్ట్ టర్మ్ మైనస్ 6c1 √3 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 √2 హోల్ టు ద పవర్ ఆఫ్ 1. ఇది ప్లస్ మైనస్, నెక్స్ట్ ప్లస్ 6c2 √3 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 √2 హోల్ స్క్వేర్. ప్లస్ అయిపోయిందా, మైనస్ 6c3 √3 హోల్ క్యూబ్డ్ ఇంటూ √2 హోల్ క్యూబ్డ్. ఉంటే దీని యొక్క పవర్ తగ్గుతుంది కదా. నెక్స్ట్ మైనస్ వచ్చిన నెక్స్ట్ ప్లస్ 6c4 √3 ఒకటి తగ్గుతుంది, స్క్వేర్ 3 ఉంది కాబట్టి ఒకటి తగ్గుతుంది, √2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ వచ్చింది, నెక్స్ట్ మైనస్ 6c5 √3